నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. షూర్. కళ ఉందా అంటే సినిమాల్లోకి ఎలాగైనా సినిమాల్లో అవకాశం వస్తే బాగుంటుంది? బాగా మీలాగా వయసులో ఉన్నప్పుడు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏం రాబోతుంది? ఒకవేళ వచ్చినా ఏదో ఒక పెద్ద ఒక డాడీ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక సైడ్ యాక్టర్గా ఇలాంటివి వచ్చినా నాకు సంతోషంగా ఉంటుంది. నాకు వచ్చినా నేను వదులుకోలేను. ఇప్పుడు సినిమాల్లో డాన్స్ మూమెంట్స్ మధ్యలో సాంగ్స్ కొరియోగ్రఫీ చేస్తారు, మధ్యలో వస్తూ ఉంటారు, మధ్యలో చిన్న చిన్న సరదాగా ఉంటది. లేదంటే ఒక క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్ తో డాన్స్ ఇలాంటివి ఉంటా ఉంటాయి. అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఈటీవీ డీలో అదేలాగా కదా సార్. ఫస్ట్ అభి మాస్టర్, సోమేష్ మాస్టర్ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఈ డాగ్స్ అంతా సోమేష్ మాస్టర్ అడుగుతారు, ఏంద్రా డాగుల్ని పెట్టుకుని ఏమంటే, అరే డాగ్కే ఒక డాన్ ఉన్నాడు, డ్యాన్స్ చూస్తారు అట్లా అప్పుడు ఎంటర్ అవుతాం. అలాంటి సీన్లు ఏదో చిన్న సీన్లు ఏదో ఉన్నాయి. హైపరాది గారు అందుకే కదా షాక్ అయిపోయి వచ్చి కాలు మీద పడిపోయి ఏంటి డాన్స్ ఏంటి. చిరంజీవి గారు ఆది గారిని నేను చాలా గర్వపడుతున్నాను నిజంగా. ఆయనకి ఏదో వచ్చి చెయ్యి సెకండ్ ఇస్తారనుకున్నాను సార్. ఆయన అలాంటి పెద్ద ఆయన మంచి పేరు గల్లైనా సినిమాలో చేసినాడు, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, డి ఇలాంటి దీంట్లో అంతా మంచి. ఆయన వచ్చి కాళ్ళపైన నాకు అట్లే చేతులెత్తి అట్లే తీసుకున్నాను. నాకు అనుకోలేదు నేను. అది ఆయన చాలా అంటే ఇలాంటప్పుడే బయటపడుతూ ఉంటుంది. మీకు ఆది గారి గురించి ఒక కంప్లైంట్స్ ఏమైనా వస్తాయంటే, ఆదికి యాటిట్యూడ్ ఎక్కువ, అందరినీ డామినేట్ చేసి అందరి మీద పంచలేసి అందరిని ఇన్సల్ట్ చేస్తాడు అంటారు. అది కంటెంట్, అది నవ్వించడానికి చేసే కంటెంట్. అది తెలియక ఏమనుకుంటారంటే వీళ్ళు అందరినీ ఇన్సల్ట్ చేస్తాడు, అందరి మీద పంచలేస్తాడు. సార్ ఒక్కటి చెప్తాను వినండి సార్, మీరు ఏమన్నా అనుకోండి. నేను ప్రోగ్రామ్ చేసిన తర్వాత స్టేజీ పైన పిలిస్తే చెమట కారుతా ఉంది, షర్ట్ అంతా తేమగా ఉంది చెమటలో. అలాంటప్పుడు ఆది గారు వచ్చి అట్లే హక్కు చేసుకొని బాగా గట్టిగా కౌల్చుకొని భుజం పైన తట్టి చెమట ఉండి ఆ చెమట కారుతుంటే, సార్ వేరే వాళ్ళైతే అట్ట హక్కు చేసుకుంటారా సార్? ఆ ఒక్క విషయంలో ఆలోచించండి. ఆది గారు అలాంటివంతా ఏం లేదు. ఆయన కళాకారుడు లాగానే అభిమానిస్తున్నాడు, కళాకారుడు లాగానే చూస్తున్నాడు. కళాకారుల్ని ఎట్లా గౌరవించాలో అలాగనే గౌరవిస్తున్నారు. ఆది గారి మనసు చాలా గొప్ప మనసు. ఆ ఒక్క దాంట్లో నేను తెలుసుకున్నాను ఆది గారు మనసు ఎలాంటిది, ఆయన మనస్తత్వం ఏమి, ఆయన గుణమే, ఆ ఒక్క దాంట్లో నేను తెలుసుకున్నాను సార్. సార్ ఏం సార్ చెమట కాడుతూ ఉంటే నాకు అదే ఏం రా ఎట్లా కాడుతున్నాము, నీళ్ళు పోతా ఉంది, వచ్చి అట్లా బాగా గట్టిగా చేసుకొని చాలా సంతోషపడినాను సార్. నేను అనుకోలేదు నిజంగా. ఆది గారు అంతా ఏమన్నా ఆయన బాధ్యత తీసుకుంటాను, నేను చిరంజీవి గారి దగ్గరికి నేను చేస్తాను, ఆయన దగ్గర మీట్ అయ్యేటట్టు చేస్తామని చెప్పినారు. ఇచ్చారు దేవుడు ఆది గారు హామీ ఇచ్చారు. చూద్దాం సార్. ఇంకా చిరంజీవి గారితో ఒక్క ఫోటో తీసుకొని మనస్ఫూర్తిగా ఇంత పలకరించి కాదు. డి షోకి ఆంటీ కూతురు అమ్మో అప్సరా ఎవరు చూస్ చేసుకున్నారు ఈ పాట కావాలని? ఎవరు సెలెక్ట్ చేసిన పాటది? అభి మాస్టర్ అడిగారు, ఈ పాట కావాలనా బాబాయ్ గారు ఈ బిట్టు ఈ సాంగ్స్ చేయాలని. ఓకే వేద్దాం, ఏది చూపిద్దాం, సింపుల్గా ఏది చూపించిన బాబాయ్ ఓకే. నెక్స్ట్ 3 బిట్స్, అదే ఫస్ట్ ఇది, సెకండ్ కూర్చోవడం, ఫస్ట్ ఇది అనమాట, సెకండ్ ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ ఈ బిట్ కొట్టేసి కాళ్ళు చీల్చి కూర్చుంటాం కదా, అది మూమెంట్ చూపించేసినాను. ఓకే బాబాయ్ ఇదే చాలే, బాగా సూపర్గా ఉంది అని అన్నారు. అంతే, ఇంకేం మాట్లాడలేదు అభి మాస్టర్ బాగా. కానీ ఆయన చెప్పినట్టు నేను చేశాను, నేను చేసినట్టు స్టేజీ పైన చూపించేసినాను, విన్ అయ్యి వచ్చినాను. రేపు ఉదయం చిరంజీవి గారు పిలిచి నా ఎదురుగుండా ఒక 2 స్టెప్లు అయినా, ఆ స్టెప్లు అంటే ఏం వేస్తారు? సార్ గురించి నేను వేయకపోతే ఇంకేముంది, ఏం వేస్తారు? ఏ స్టెప్ వేస్తే ఏదో సరే ఆయన ఏ స్టెప్స్ వేయమంటారు దాన్ని. ఆయన ఏం చెప్పలేదు, ఒక 2 స్టెప్లు ఏది చూపిస్తాను. ముఠామేసులో 2 వేపిస్తారా? ష్యూర్, ముఠామేసులో వేస్తాను, పోతే ఇంద్రాలో వేస్తాను. ఏంటి గరణముగుడు బంగారు కోడి పెట్ట వచ్చానండి, ఆ సంగతి కూర్చొని ఇట్లా బిట్ కొట్టుకుంటా. అదే సార్ చిరంజీవి గారిది ఏ సాంగ్స్లో ఏ బిట్ మెయిన్ బిట్ ఉందో అది ఏది చూపిస్తారు. అన్ని ప్రాక్టీస్ చేస్తారా చిరంజీవి గారి? అప్పట్లో
అదే రీల్ టేప్ రికార్డ్ ఉంటాయి కదా, ఇప్పుడే కదా మామూలు ఎంత వచ్చినాయి సెల్ పాటలు పెట్టుకోవడం, అప్పుడు ఆడినాయి లేవు కదా. రీల్ పెట్టుకొని టేప్ రికార్డ్ పెట్టి క్యాసెట్ వేసి చేసి అది ఇంట్లో పెట్టుకోవడం, ప్రాక్టీస్ ఒకటి ఆర్డర్ చేసి. సార్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే 1కి 10 సార్లు చూస్తాను, ఒక్కసారి చూడను. ఏమంటే నాకు మాస్టర్లు ఎవరు లేరు నేను నేర్చుకోవడానికి. 1కి 10 సార్లు చూడడం, ఆ బిట్ కంట్రోల్ మెయిన్లో వేసుకోవడం. మెయిన్ ఆ సాంగ్స్లో 3 బిట్లు, ఆ 3 బిట్లు చూపించేస్తే చాలు సార్, మిగతా మ్యూజిక్ ఏదైనా వేసుకోవచ్చు. ఆయన స్టైల్ ఉండాలి. చిరంజీవి గారి గొప్పతనం ఏంటంటే ఒకసారి ఇలాగే ఎవరో వెనకాల డాన్సర్ని లారెన్స్ అనే వ్యక్తిని చూసి ఆయన తీసుకొచ్చి లారెన్స్ గారిని ఈ రోజు 4వ వ్యక్తి ముఠా మేస్త్రిలోని ఈ పేటకి నేను ఆ సాంగ్స్కి 4వ వ్యక్తి చిరంజీవి వెనకాల 4వ వ్యక్తి లారెన్స్. ఓకే, వెనకాల 4వ మా బాబాయ్ 1 2 3 4 చిరంజీవి గారు అంత బాగా కవర్ చేశారు చూడండి. లారెన్స్ గారిని పిలిపించి మాట్లాడి చేయడం, మళ్ళీ సార్ గారు సినిమాలో కొరియోగ్రాఫర్ గారు రమ్మనడం. ఇప్పటికీ లారెన్స్ గారు ఎక్కడ ఏ ఫంక్షన్ ఏది చూసినా అన్నగారు వెళ్తే సార్ గారు వెళ్తే కాళ్ళకి దండం పెట్టి చిరంజీవి గారి పేరే ఫస్ట్ చెప్తారు లారెన్స్ గారు. అది చెప్పాలి, అది చెప్తేనే దానికి ఒక విలువ. చెప్పకపోతే కష్టం, అది స్వార్థం అంటారు. చెప్పకపోతే స్వార్థం కూడా చేసుకున్నాం, చెప్తేనే అది విశ్వాసం అంటారు. మీ జీవితంలో ఇప్పుడు డి షో ఆ ఒక్క పర్ఫార్మెన్స్ తర్వాత ఏం మార్పులు వచ్చినాయి మీ? సార్ నాకు చాలా హ్యాపీ అయిపోయింది. మార్పు అంటే చూడండి, చాలా ఛానల్స్ ఉన్నారు సార్ వెయిటింగ్ మీరు రావాలని. కాకపోతే ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ మీతో చేసేసి మళ్ళీ వెళ్ళి చేద్దామనేసి మేడం గారు చెప్పారు, ఇట్లా మీరున్నారు మేడం గారు ఉన్నారు. సరే మేడం మీరు చెప్పండి ఏమంటే, చాలామంది పాపం వెయిటింగ్లు ఉన్నారు, మీకు ముందు ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏదో చిన్నదో పెద్దదో పోయి నేను ఇంటర్వ్యూ చేసుకుంటాను మేడం అంటే, సరే మేడం గారు చెప్పిన తర్వాత నేను వచ్చాను, వెళ్ళాను, చూసాము. మళ్ళీ మీరు చాలా గొప్పగా నాకు ఇలాంటి అవకాశాలు రావడం నాకు నాకు గొప్ప అనుకుంటాను. మీ ఇంటర్వ్యూలే ఇంత గొప్ప అంటే, సార్ దగ్గర నుంచి నాకు ఏదైనా వచ్చి ఊరికే ఫోటో తీసుకుని వస్తే సాల్వ్ అయ్యా అని ఎదురు చూస్తున్నాను నేను. మీరు ఇప్పటికే నాకు తెలిసి మీ బంధువులు ఒకప్పుడు ఫైనాన్షియల్గా చూస్తారు కదా, డబ్బులు ఆర్థికంగా ఎంత ఉన్నారో, చిదిగిపోయిన వాళ్ళు పట్టించుకోరు బంధువులు. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు చుట్టూ ముడతారు, బెల్లం చుట్టూ ఈగలు చూపినట్టు. నాకు తెలిసి ఇప్పుడు ముందు పెద్ద పట్టించుకుని ఉండరు, ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటాయి మీకు ఫోన్స్ కలవడాలు. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, కానీ నేను ఏమంటే సార్ కష్టం ఎవ్వరు కానీ ఇప్పుడు చాలామంది డబ్బుని చూస్తున్నారు సార్. డబ్బు డబ్బు డబ్బు, మనమేం చనిపోయేటప్పుడు డబ్బు ఏమి ఎత్తుకోపోవటం ఏంలే, మనం సంపాదించింది మన బిడ్డలో ఎవరో ఒకరు తింటారు. కానీ డబ్బు కాదు సార్ ముఖ్యం కావాల్సింది, మనిషి, సాటి మానవుడు, ఎదుటి మానవుడు, బంధువులు, బంధుత్వం ఇలాంటివి చూడాలి. కానీ మా బంధువులు చాలామంది ఉన్నారు డబ్బుని చూస్తున్నారు, కానీ వాళ్ళు చాలా ఏవో పెద్ద గంభీరం అనే లాక్కుని ఉన్నారు. సరే ఉంటే వాళ్ళకుండేది ఉంటుంది, కానీ నేను ఏది పట్టించుకోవట్లేదు సార్. భగవంతుడు మనకు కష్టం పెట్టినాడు, కష్టాన్ని మనం ఇంకా ఎన్ని ఏళ్ళు పెడతాడు, పోదాం చూద్దాం దీన్ని ఎట్లా అనే దీంతో నేను వెళ్తున్నాను. ఏదో దారి దొరికింది. నేను నాకు ఇదే సార్, ఇదే చాలనుకుంటున్నాను సార్. నేను ఇంతమంది నాకు ఫ్యాన్స్లు ఉన్నారు, ఇంతమంది అభిమానులు ఉన్నారు, లక్షల కొద్దికి నా డ్యాన్సులు చూసి నాకు పంపిస్తున్నారంటే దానికంటే నాకు ఇంకేం కావాలి సార్. అదే నాకు గొప్ప అనుకుంటున్నాను నిజంగా. నేను జీవితంలో చాలా రబ్బా సాధించేసినాంరా అనే ఒక అభిప్రాయం నాలో ఉంది. సాధించేసినాం, ఇండస్ట్రీలో చేయాలనుకున్నాం. ఇంకా డీ షో అనే అది ఇంట్రెస్టేనే కదా సార్, అది స్టూడియోనే కదా సార్. అది దాంట్లో చేసినా దాంట్లో ఏదైనా ఒకటే కదా, పబ్లిసిటీ అయిపోయినమ్మా ఓకే చాలు. ప్రతి ఒక్కరు ఫోన్ల మీద ఫోన్లు చేయడం బాగున్నాను. అదే కష్టంలో ఉండేటప్పుడు బంధువులు ఏడిగిపోతారు, ఉన్నోళ్ళు ఏడిగిపోతారు, నాకు అర్థం కావటం లేదు సార్. అదే నాకు బాధ. డబ్బులే చూస్తారు కానీ. కంగారు పడకండి, మీరు చిరంజీవి గారిని కలిసిన తర్వాత అవి పెరుగుతాయి. ఇంకానే ఏమో సార్, నాకు పెరగాలి అంటే ఇప్పుడు మనం కోల్పోయింది, జీవితంలో కోల్పోయింది ఏదో ఒక టైంలో మళ్ళీ తిరిగి డెస్టినీ విధి అంటారు కదా, అది ఇస్తుంది ఏదో ఒక టైంలో. నాకు ఈ వయసుకు వస్తుందని నేను అనుకోలేదు, లేట్ అయ్యి నిజంగా. అవును, 54 సంవత్సరాలు
ఈ వయసుకి నాకు ఇంత గుర్తింపు వస్తుందని నేను అనుకోలేదు. ఈ గుర్తింపే చాలదా సార్, ఇంకేం కావాలి సార్? అరే సంపాదిద్దాం, కష్టపడి సంపాదిద్దాం, దాని గురించి కదా. కష్టపడతా, ఇంకా కష్టపడి సంపాదిస్తాను, మనకుండే సమస్యలు మనం తీర్చుకుంటా, దాని గురించి. సొసైటీలో ఇంత పేరు వచ్చింది, ఈ పేరు బంధువులు కాదు, చుట్టాలు కాదు, బయట వాళ్ళు కాదు, ఎవరైనా సరే సంతోషపడతారు. పర్వాలేదు, నేను ముందు వెళ్ళి వెనకాల చాలా తక్కువగా మాట్లాడినారు ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు ఈరోజు. అరే రే ఆ రోజు అట్లా చూడరా చూడరా ఈరోజు ఎంత ఇదిలో ఉన్నట్టు అని చెప్పుకుంటున్నారంట. కానీ ఇప్పుడు మిమ్మల్ని కొంతమంది ఈవెంట్ల కోసం వెంటపడే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు హైదరాబాద్కి వచ్చి మీకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, ఇంకా దీనికి పైగా ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు ఇంటర్వ్యూల్లో ఎంత కాంపిటీషన్ ఉందో, ఎంతమంది అడుగుతున్నారో, ఈవెంట్లు కూడా అడుగుతా ఉంటారు. మీరు ఇక్కడ మరి కొంతమంది ఒక్కొక్క రేట్ చెప్తారు, అంటే ఎవరి తాహత ఒక్కొక్కలా ఉంటుంది, ఎవరి డిమాండ్ ఒక్కొక్కలా ఉంటుంది, అలా చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారు అక్కడ? అంటే ఈవెంట్లు వచ్చినప్పుడు ఎక్కువ వస్తున్నప్పుడు డబ్బు చూసుకుంటారా, లేదు ఎన్ని ఈవెంట్లు వచ్చినా పర్లేదు సార్? ఈవెంట్స్లు వస్తే అంటే టైమింగ్స్ ఉంటాయి కదా సార్. అవును, ఇప్పుడు 1 hour అంటారు, ఇంకో 3 hours దాకా ఉంటారంటారు. దాన్ని బట్టి ఏదో ఉన్ని లేకపోని వాళ్ళు ఇంత ఇస్తారని మనం డిమాండ్ చేసేదంత ఏం లేదు. వాళ్ళు ఏదో బాబు ఇంత ఇస్తాం బాబాయ్ ఏదో అంటే సరే చేస్తాం, కాదన్ను వదులుకోకూడదు. అంటే ఆ రోజు మీరు ఆ పార్క్ లో చేయకపోయింది అంటే ఆ రోజు మీకు ఏం డబ్బులు ఏమీ లేవు, రూపాయి తీసుకోకుండా చేశారు. అవును సార్, చూడండి ఈ రోజు డీ షోకి వచ్చారు. అలాంటప్పుడు వాళ్ళు ఏదో ఇస్తామంటే పోచేద్దాం, మరి ఇస్తామంటే వాళ్ళు ఏం తక్కువగా ఇవ్వరు. అవును, మన కష్టాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. కానీ ఏ ఒక్క ఈవెంట్స్ వచ్చినా వదులుకోండి సార్, చిన్న కాదు పెద్ద కాదు, ఏది వచ్చినా చేస్తాం సార్. అదే ఫోన్లు చేస్తున్నారు, చూద్దాం. ముందు మీది మీ ఇంటర్వ్యూలో అయిపోవాలా, మళ్ళీ కావాలంటే చూసుకోవాలా అంటే నేను. ఆ రోజు లారెన్స్ గారు చిరంజీవి గారి కంటే ఎలా పడ్డారో, ఈ రోజు కూడా చిరంజీవి గారి కంటే మీరు మళ్ళీ పడాలి. మీకు ఐ మీన్ ఏదో ఒకటి అట్లీస్ట్ ఆయన పక్కన ఒక 30 సెకండ్లు డ్యాన్స్ క్లిప్ ఉన్నా మీ లైఫ్కి ఒక ఐ మీన్ మీరు ఎన్నాళ్ళలో వెయిట్ చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి అది జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతి త్వరలో ఆయన్ని కలవాలండి. అట్లీస్ట్ దానికి మా ఇంటర్వ్యూ దోహదపడినా మేము ఆనందపడతాం సార్. చిరంజీవి గారు పరమేశ్వరుడు సార్, ఆయన ఆపద్బాంధులు దాంట్లో ఈశ్వరుడి వేషం వేశారు కదా. ఈశ్వరుడి గెటప్ చేయాలంటే ఆయనకే, ఆయన గారికి ఆంజనేయ స్వామి కానీ, హనుమాన్ కానీ, ఈశ్వరుడు కానీ సూపర్ సార్, భలే. ఈ రెండే ఆయనలో నేను ఆలోచించేది రెండే, హనుమాన్, పరమేశ్వరుడు. ఇప్పటికీ ఎప్పటికీ నేను మర్చిపోనకుండా ఉండేది అది రెండే ఆయనలో ఉండేది. ఇంకోటి చిరంజీవి సార్ గారు హనుమంతుడు భక్తుడు అని విన్నాను సార్, విన్నాను. హనుమాన్ భక్తుడు అనేది అది. కానీ గొప్ప సార్ ఆయన, చాలా మంచి మనసు, ఇంకా నిండు 100 ఏళ్ళు బాగుండాలి ఆయన గారు. ఆయన వల్ల ఇంకా ఇండస్ట్రీ రావాలి, బాగుంటుంది. మీ అభిమానాన్ని, మీ ప్రేమని ఒకసారి చూపించేద్దరు కానీ ఆయన కలిసిన ఆయనతో ఫోటో తీసుకోవాలి సార్. అదే సార్ నాకు ఇంకేం అవసరం లేదు సార్, ఫోటో తీసుకోవడం, రావడం, ఇంట్లో పెట్టుకోవడం, నాకు అదే చాలా. అదే నాకు ఆయన ఇచ్చిన వరం. ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆయన ఆశీర్వాదం నాకు వచ్చింది అనుకో, హనుమంతుడు నాకు బలాన్ని ఇచ్చినట్టు నాకు. నిజంగా సార్, హనుమంతుడు బలాన్ని ఇచ్చినట్టు నాకు. నేను కోరుకునేది అదే, ఆయనతో ఒక ఫోటో తీసుకోవాలా, సార్తో కలుసుకోవాలా, ఒక్కసారి ఆయన మనస్ఫూర్తిగా కలిసి మాట్లాడేసి వస్తే చాలు, అదే నాకు జన్మధన్యం, ఇంకేం లేదు సార్. ఖచ్చితంగా అవన్నీ జరుగుతాయండి. థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు, మా కోసం హైదరాబాద్ వచ్చారు, కలిశారు. మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకుంటాం. మా ఇంటర్వ్యూ కూడా మీ విజయంలో దోహదపడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఓకే, వెల్కమ్ సార్. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.